అంజలి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉండి యుగంధర్ వాళ్ళ సార్ వచ్చేసరికి ఏంటండి మాకు ఇతను చాలా ద్రోహం చేస్తున్నాడు, అసలు ఏ నేరం చేయకుండానే మా అంజలి అలాగే బంటి వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో వేశారని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలకు ఆ సార్ అయితే ఇలా అంటూ ఉంటారు, ఏ నేరం చేయకుండా ఎలా వేస్తారండి, ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటేనే కదా వేస్తారని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు యుగంధర్ ఇలా అంటూ ఉంటాడు, అవును సార్, వీళ్ళు తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు, వీళ్ళని నేను వదలను కాక వదలను. ఆ అంజలి అలాగే బంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో వీళ్ళకి తెలిసి కూడా చెప్పటం లేదని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అమృత, అరుణ్, అక్కడ ఉన్న వాళ్ళు, కావేరి వాళ్ళ ఆయన వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. అవును, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళి తప్పించుకున్నారో వీళ్ళకి బాగా తెలుసు, అయినా సరే వీళ్ళు మాత్రం బయట పెట్టడం లేదు సార్, ఎలాగైనా సరే బయట పెట్టేలా చేస్తాను, వీళ్ళందరినీ సెల్లో వేసి బంధిస్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు అమృత అయితే అంజలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదని ఎంతగాని చెప్తున్నాం కదా, చెప్పినా సరే వినటం లేదేంటి మీరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మాకే తెలియక సతమతమవుతున్నామని చెప్పి అంటూ ఉంటుంది. కావేరి కూడా ఇలా అంటూ ఉంటుంది, ఏంటి బాబు నువ్వు, మేమే ఏదో తప్పు చేసినట్లుగా మమ్మల్ని పట్టుకొని వేలబడుతున్నావు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మాకే తెలియక అలా ఉన్నామని చెప్పి కావేరి కూడా అంటూ ఉంటుంది. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి అంజలి అయితే బయట నుంచి పిలుస్తుంది. ఇక అంజలి అలాగే బంటి వాళ్ళిద్దరూ కూడా బయట నుండి అలా వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు, ఏంటి అంజలి బంటి వస్తున్నారని చెప్పి. అమృత, అరుణ్, కావేరి వాళ్ళ ఆయన వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. అమ్మ అంజలి అని చెప్పి అమృత అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక అంజలి లోపలికి వచ్చి, ఏంటి సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, ఇక్కడి నుంచి నేనేమీ పారిపోలేదు, పూర్తి ఎవిడెన్స్ తీసుకొని వచ్చాను, అసలు మీరు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి యుగంధర్ని నిలదీసి అడుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.